చందమామ కథలు. మూడు ముక్కల మంత్రం. వల్లభాపుర గ్రామానికి అల్లంత దూరంలో ఉన్న పాతకాలపు చింతతోపులోని చెట్టు మీద మరగుజ్జు పిశాచం ఒకటి నివాసం ఏర్పరచుకున్నది. దాని పక్కనే ఉన్న శ్మశానంలోని పిశాచాలు, చిచి నువ్వొట్టి అల్లరిపోతువు, నీ ముఖం చూడడమే రోత, మా బోటి వాళ్ల మధ్య ఉండతగవు అంటూ సంవత్సరం కిందట తరిమేశాయి. ఒకనాటి అర్ధరాత్రి వేళ దానికన్నా పొట్టిగా ఉన్న మరొక మరగుజ్జు పిశాచం చింతతోపులోకి వచ్చి మరగుజ్జు పిశాచాన్ని చూసి ఆనందంతో, ఇవాళ అమావాస్య, ఆదివారం, ఆ పైన అర్ధరాత్రి, ఆహాహా అంటూ దాని పక్కన చేరి మనిద్దరం కలిసి జట్టుగా ఉందాం, నా పేరు పిల్లి పిశాచం, మరి నీ పేరేమిటి అని అడిగింది. తనకు చక్కని తోడు దొరికినందుకు సంతోషంతో పొంగిపోతూ, నా పేరు పెసర పిశాచం, మన ఇద్దరం కలిసామంటే ఒకటే సందడి, సరేనా అన్నది పెసర పిశాచం. ఆ రోజు మొదలు పిల్లి పెసర పిశాచాలు రెండు దారిపోయే వాళ్లను నానా అల్లరి చేయడం ప్రారంభించాయి. ఇలా ఉండగా ఒకరోజు చీకటి పడే వేళ 6 గూడు బళ్ళు అమిత కోలాహలంగా అటుకేసి వచ్చాయి. బళ్లల్లో ఒంటి నిండా నగలతో పట్టుచీరలు ధరించిన చాలా మంది ఆడవాళ్లు ఉన్నారు. పిల్లి పెసర పిశాచాలకు ఆ బళ్లల్లో ఉన్నది పెళ్లివారని తెలిసిపోయింది. మనం వీళ్ల వెంట గ్రామంలోకి పెళ్లివారింటికి వెళదాం, అక్కడ పెళ్లి వాళ్ల మధ్య నానా అల్లరి గొడవ ప్రారంభించి వినోదిద్దాం అన్నది పిల్లి పిశాచం. సరిసరి, నేను అనుకుంటున్నదే నువ్వు చెప్పావు, పద పద అన్నది పెసర పిశాచం. ఆ తర్వాత రెండూ కలిసి బళ్లతో పాటు పెళ్లివారిల్లు చేరి గుట్టు చప్పుడు కాకుండా అక్కడ పట్టెమంచాలు ఉన్న పెద్ద గదిలోని అటక మీదకి చేరాయి. మనం ఈ పెళ్లి జనాలకు కనిపించకుండా ఉంటూ కొత్త తరహాలో నానా రభస చెయ్యాలి అన్నది పెసర పిశాచం. కొత్త తరహాలోనా అంటూ పిల్లి పిశాచం కాసేపు తలగొక్కుని, ఆహా గుర్తొచ్చింది, విను, నేను లోగడ తుమ్మలపాలెం దాపులనున్న నీటివాగు దగ్గర చెట్లలో ఉంటుండగా రోజు నడిరాత్రి వేళ ఒక ముసలి పిశాచం వాగు దగ్గరకు వస్తూ ఉండేది. అది కళ్ళు మూసుకుని ఏదో గుణుక్కుంటూ మధ్య మధ్య ఒక దోసెడు నీళ్లు తాగుతుండేది. నేను ఒక రాత్రి దాని ముందు కూర్చొని అది కళ్ళు తెరవగానే ఏదైనా మంత్రం నేర్పించు అని అడిగాను. ముసలిది అలాగే, కానీ నువ్వేనాడు ఇక్కడికి రాకూడదు అని ఒక 3 ముక్కల మంత్రం నేర్పింది అన్నది. మరి ఆ మంత్రాన్ని పెళ్లి వాళ్ల మీద ప్రయోగిద్దామా అన్నది పెసర పిశాచం. ప్రయోగిద్దాం, నేను మంత్రం పఠించగానే నువ్వు అస్తు అన్నావంటే ఎదుటి వాళ్ళు ఏమంటే అది జరిగిపోతుంది అన్నది పిల్లి పిశాచం. అంతలో ఆ గదిలోకి భోజనాలయ్యాక పెళ్లి కూతురు, ఆమె తల్లి తండ్రి వచ్చారు. పెళ్లి కూతురు పెట్టెలోంచి ఒక పట్టు చీర తీసి, ఇది అమ్మ ముహూర్తం వేళ కట్టుకోబోయే చీర, బాగుందా నాన్న అని అడిగింది. చీర బాగానే ఉన్నది, మరి ఖరీదెంత అన్నాడు పెళ్లి కూతురు తండ్రి. 1000 రూపాయలు నాన్న అన్నది పెళ్లి కూతురు. పెళ్లి కూతురు తండ్రి కోపంగా భార్యకేసి చూస్తూ, నీ కడుపు కాల, అంత ఖరీదైన చీర కొంటావా అన్నాడు. ఆ వెంటనే అటక మీద పిల్లి పిశాచం 3 ముక్కల మంత్రం పఠించింది. పెసర పిశాచం అస్తు అన్నది. మరుక్షణం పెళ్లి కూతురు తల్లి, అయ్యో మంట మంట అంటూ అరిచి, నోట్లో ఏ శనిగాడిని పెట్టుకుని అన్నావో గాని కడుపు కాలిపోతున్నది, ఛీ నీ మొహం మండ అన్నది. పిల్లి పిశాచం 3 ముక్కల మంత్రం పఠించడం, పెసర పిశాచం అస్తు అనడం జరిగిపోయింది. పెళ్లి కూతురు తండ్రి ముఖాన్ని పైపంచితో తుడుచుకుంటూ, మీ అమ్మ ఏవో పిశాచపు మంత్రాలు నేర్చినట్టున్నది, ముఖం కారం రాసుకున్నట్లు కాలిపోతున్నది అని ముఖం కడుక్కునేందుకు పెరటి బావి దగ్గరకు పరిగెత్తాడు. ఆ సమయంలో పెళ్లి కొడుకు తన కాబోయే భార్యను చూసేందుకు తన ప్రాణ స్నేహితుడిని వెంటబెట్టుకు వచ్చి పెళ్లి కూతురి అందానికి తన్మయుడై వాకిట్లో అలాగే నిలబడిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితుడు అతని భుజం తడుతూ, లోపలికి పద, నేలకు పాదాలు అంటుకుపోయినట్లు అలానే నిలబడిపోయావేం అన్నాడు. అదే క్షణంలో పిల్లి పిశాచం 3 ముక్కల మంత్రం చదవడం, పెసర పిశాచం అస్తు అనడం జరిగిపోయింది. దాంతో పెళ్లి కొడుకు ఎంత గింజుకున్నా ఇటు పాదం అటు కదపలేకపోయాడు. పెళ్లి కూతురున్న గదిలో ఈ వింతలు విపరీతాలు జరుగుతున్న సంగతి విని పెళ్లికొచ్చిన వాళ్ళు చాలా మంది గది ముందు గుమిగూడారు. వాళ్లతో పాటు అక్కడికి వచ్చిన పెళ్లి కూతురు అవ్వ ఊతకర్రను నేలకు తాటించి, కడిగిన ముత్యం లాంటి నా మనమరాలి పెళ్లిపై గిట్టని వాళ్ళెవరో మంత్రతంత్రాలు ప్రయోగించినట్లున్నది, ఇన్ని ఉప్పుగళ్ళు 4 ఎండుమిరపకాయలు తేండర్రా అంటూ కేక పెట్టింది. బంధువుల్లో ఒకరు ఆమె అడిగినవి తెచ్చి ఇచ్చారు. అవ్వ వాటిని అన్ని వైపులకు విసిరివేస్తూ అల్లరి చిల్లర పనులు చేయడానికి గదిలో చేరినా
గాలి ధూళి పిశాచాలన్నీ గాడిదల్లా ఓండ్ర పెడుతూ పారిపోవాలి అన్నది. పెళ్లివారి పాటలు చూసి ఆనందం పట్టలేకుండా ఉన్న పిల్లి పిశాచం అటుగా 3 ముక్కల మంత్రం పఠించింది. అదే అలవాటులో పెసర పిశాచం అస్తు అనేసింది. అంతే, పిశాచాలు 2 గాడిదల రూపంలో అటక మీద నుంచి కిందికి దూకి ఓండ్ర పెడుతూ పెరట్లోకి పరిగెత్తి గోడ దూకి చింతతోపుకేసి పారిపోయాయి. పిశాచాలు పారిపోగానే పెళ్లి కూతురు తల్లి తండ్రి ఎప్పటి వాళ్ళలా అయ్యారు. నేలకు అంటుకుపోయిన పెళ్లి కొడుకు పాదాలకు పట్టు విడిచింది. అనుకున్న ముహూర్తానికి ఆ ఇంట పెళ్లి ఘనంగా జరిగిపోయింది.